Bagara Rice. ఇంకా ఇన్కమ్ అయిపోతుంది చూడు దొంకుంది కదా పట్టి ఇది పర్ఫెక్ట్ వీకెండ్ గెట్ వన్ డే ట్రిప్ లాంటిది ప్లాన్ చేసాము. ఇది వచ్చి శ్రీనివాస సాగర రిజర్వాయర్ మన చిక్బల్లాపూర్ దగ్గర ఉంది. మ్యాప్ ఒక అరౌండ్ ఒక 75 కిలోమీటర్స్ దాకా వస్తుంది మన ఇంటి దగ్గర నుంచి, అది బెంగళూరు నుంచి. సో ఒక వన్ డేలో ఈజీగా మనం ఇప్పుడు ఎట్లాగో రైన్స్ అయ్యి డ్యామ్స్ అన్ని ఫుల్గానే ఉన్నాయి కదా, చూద్దాం. బాగానే ఉంటుంది, రివ్యూస్ అయితే చూసాను, అంత బాగానే అనిపించింది. సో ప్రస్తుతానికి అక్కడికి వెళ్తున్నాము, చూద్దాం. అక్కడికి వెళ్ళేసి తర్వాత మాది అవుట్డోర్ కుకింగ్ కూడా ఉంటుంది ఈరోజు. సో అది కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. అదేవిధంగా మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఏదైనా బెటర్ ప్లేసెస్ ఏదైనా ఉంటే చెప్పండి, సజెస్ట్ చేయండి కామెంట్స్లో. సో దట్ ఆ ప్లేస్ కూడా విజిట్ చేయడానికి ట్రై చేస్తాను. చిక్బల్లాపూర్ నుంచి ఇప్పుడే లెఫ్ట్ తీసుకున్నాము. ప్రస్తుతానికి అయితే అప్పుడే వెంటనే ఘాట్ సెక్షన్ అంతా స్టార్ట్ అయిపోయింది. సో లెట్స్ సీ హౌ ఇట్ ఈస్. ఇక్కడ కుదరలే, బయటికి పోల్సింది. Say hi. Manu. డ్యామ్ డెఫినెట్లీ వన్ టైం వాచబుల్. బెంగళూరు నుంచి చాలా నియర్ బై ఉంటుంది. ప్లస్ చూసారు కదా నా బ్యాక్ సైడ్ లేక్, అదే ఆ డ్యామ్ నిండిపోయి ఓవర్ఫ్లో అయితేనే మనకు అక్కడ వాటర్ ఫాల్ లాగా కనపడుతుంది, ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్. ఓవరాల్ డెఫినెట్లీ వన్ టైం వాచబుల్.
ఇక్కడ చూసారు కదా, అక్కడి నుంచే మన వాటర్ ఫ్లో వెళ్తుంది. ఆల్మోస్ట్ లైక్ 1 o'clock అయిపోయింది. లంచ్లోకి ఇక్కడ ఒక చోట ఆగి ఉన్నాము. సో జనరల్లీ మీకు తెలుసు కదా, యాక్చువల్లీ మేము అవుట్డోర్ కుకింగ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. సో అందుకు ఇక్కడ ఒక చోట మేము వాటర్ ఫాల్స్ నుంచి దగ్గర ఒక 5 kilometers దాకా వచ్చాము. వచ్చిన తర్వాత నుంచి చూద్దాం ఇది. సో ఇక్కడ సెటప్ చూస్తే ఇక్కడ కార్ ఆగి ఉంది. అవి కొంచెం పొద్దున వంచావా ఆకులు? చెప్పబ్బా, ఏం చేస్తున్నావు? ఈరోజు స్పెషల్ ఏంటంటే బగీరా రైస్ విత్ ఆంధ్ర చిల్లీ చికెన్. ఆంధ్ర చిల్లీ చికెన్ విత్ బగీరా రైస్. చికెన్ ఎక్కడి నుంచి క్యారీ చేసినావు? ఇంటి దగ్గర నుంచి క్యారీ చేశాను చికెన్. అలాగే గ్రీన్ చిల్లీ పేస్ట్ ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకొని వచ్చాను. క్యాంపింగ్ స్టవ్ నా చెప్పినా అది ఇది హాన్స్ క్యాన్. అందులో మనకు 90 minutes వరకు కుకింగ్ వస్తుంది క్లెయిమ్. మా పిల్లలు పెట్టే చూపిస్తారు చూడండి. ఇక్కడ చూసారా అన్లాక్ లాక్ చేసేసి ఇక్కడ ఫ్లేమ్ ఉంది. చూసారా ఫ్లేమ్ కనపడుతుందా? ఫస్ట్ వాటర్తో బాగా క్లీన్ చేసుకోవాలా 2-3 times. ఒక 1/2 hour ముందు సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకొని పెట్టుకుంటే చికెన్ స్మూత్గా వస్తుంది. బగీరా రైస్కి కావలసిన పదార్థాలు మెయిన్ బిర్యానీ మసాలా, ఓకే, అండ్ దిస్ వన్ బిర్యానీ రైస్లోకి ఇది బగీరా అంటారు. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ అండ్ కర్రీ లీవ్స్, కొరియండర్ లీవ్స్ అండ్ పుదీనా లీవ్స్. ఈ కంపల్సరీగా ఈ 3 leaves వేస్తేనే టేస్ట్ బాగుంటుంది రైస్. అలాగే 1 tomato కూడా వేసుకోవాలి. పొమోగ్రానైట్ ఇది కూడా షాప్ పెట్టారా? ఓ అవునా? పొమోగ్రానైట్ చూడలేనా? ఎన్ని రోజులకు ఒకసారి పంట పండుతుంది? ఏడాదికి ఒకసారి. అంటే కాస్తా ఉంటుంది, బాగా జాస్తి కాసేలే. దానికి ఒకటి కాస్తుంది, ఒకటి ఇది అయిపోతుంది. దానికి ముందు కొట్టాలంటే చాలా ఇది. అందుకే ఒకే కటింగ్ చేసి ఒకే టక్కుని ఇచ్చిస్తాం. అన్ని కష్టం. అంటే ఇదంతా అసలు ఏ వచ్చి తినకుండా అంతేనా? అనిమల్స్ వచ్చి అనిమల్ ఏమన్నా వచ్చి తినకుండా తెగులుకొని వేస్తుంది. తగులుకొని పైన కూడా ఉంటుందా? పైన పైన మొత్తం అంతా చూడి. అవునవునవును, ఫుల్ కవర్ ఫుల్ అంతా కవర్ అయిపోయి. నీళ్ళు ఎన్ని రోజులకి ఒకసారి వదులుతారనా? నీళ్ళు వదులుతూనే ఉండాలి. ఈ డ్రిప్ సిస్టమ్ కదా ఇది. మనం ఏంటిది? పొమోగ్రానైట్ చూడు, పట్టుకో, టచ్. ఏం చెప్పు? ಇದನ್ನು ಸೋಡಿ ಇಲ್ಲ ರೌಂಡ್ ಕೊಯ್ಸಿ ಇಲ್ಲಿ ಕೊಯ್ಸಿ ಇಲ್ಲಿ ಪಲ್ಕ.
పదార్థం ఏంటంటే చిల్లీ పేస్ట్ అన్నమాట. ఇందులో నేనేం వేసానంటే చిల్లీ, పుదీనా అండ్ కొరియండర్ లీవ్స్ వేసాను. మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే ఇదే, మెయిన్ ఇది వేయాల్సి ఇదే. ఆంధ్ర చిల్లీ చికెన్ కాబట్టి ఇది యాక్చువల్గా ఇంటి దగ్గర నుంచి మిక్సీలో చేసి తీసుకొచ్చాను. డిఫరెంట్ టేస్ట్, ఎక్కువ స్పైసీ చేయదు. చూసారు కదా, ఆంధ్ర చిల్లీ చికెన్ ఈస్ రెడీ. ఇట్ ఇస్ బగీరా రైస్. చికెన్ అండ్ రైస్ రెడీ అయిపోయింది. ఒక 1 అవర్ 15 మినిట్స్ దాకా పట్టదు. సో ఇట్స్ ఆల్ ఎక్స్పెక్టెడ్. సో తినడం స్టార్ట్ చేద్దాం. ఎలా చేస్తుందో చూడాలి. హౌస్ ఇట్? ఎలా ఉంది బాబా? చేసిన వాళ్ళు అడగకూడదు. మనం అడిగితే మీ అందరికీ ఈ బ్లాగ్ అదే నచ్చిందని అనుకుంటున్నాను. యాక్చువల్గా ఇక్కడ ఆగి ఉంటే యాక్చువల్గా లోకల్ ఒక అతను వచ్చి పొమోగ్రానైట్ దాంట్లో యాక్చువల్గా వాళ్ళది తోట కూడా చూపించారు. ఆల్మోస్ట్ లైక్ అతనికి ఇక్కడ ఒక 5-6 ఎకర్స్లో పొమోగ్రానైట్ ఉందంట, అది కూడా చూపించారు. సో 2-3 కాయలు కూడా ఇచ్చారు. సో వెరీ నైస్. సిటీలో మనం పక్కన ఎవరు పట్టించుకోరు, ఇక్కడ మనం దూరంగా ఉన్నా కానీ వచ్చి పలకరించి మరీ చూపించారు ఆయన. వెరీ నైస్. ఇదే ఇక్కడ చూసారు కదా, ఇవే మొత్తం పొమోగ్రానైట్ ఆల్రెడీ చూపించాను కదా అవి. సో దట్స్ ఆల్ ఫర్ ద వ్లాగ్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. డెఫినెట్గా వన్ టైం రావాలనుకున్న వాళ్ళకి శ్రీనివాస సాగర్ డ్యామ్ మంచి ప్లేస్. అలాగనే అవుట్డోర్ కుకింగ్ అది ఇండివిజువల్ చాయిసెస్ కాబట్టి మీ అందరికైతే నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరికైనా నచ్చినట్టయితే ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.